హాయ్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా యూట్యూబ్ మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కామెంట్లు ఇవ్వలేనందువల్ల ఏమనుకోకండి. ఇలా అప్పుడప్పుడు వీడియో ద్వారా కలుసుకుంటాం. ఈరోజు ఒక చిన్న మోరల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక మెంటల్ హాస్పిటల్లో అక్కడ ఉన్న పేషెంట్స్ని కొంతమందిని తీసుకెళ్ళి వాటర్ థెరపీ ఇవ్వడానికనేసి తీసుకెళ్తారనమాట. తీసుకెళ్తే అక్కడ ఉన్న సందర్భంలో ఏమవుతుందంటే ఒక అబ్బాయి వేరే చోట డీప్ వాటర్లో మునిగిపోతూ ఉంటాడు, పడిపోయి. అప్పుడు అక్కడ ఉన్న ఒక పిచ్చామె వెంటనే వెళ్ళి దూకి అతన్ని సేవ్ చేస్తుంది. సేవ్ చేస్తానే అక్కడ ఉన్న డాక్టర్లు ఆశ్చర్యపోతారు. ఓ, ఈమె ఇంత ఫాస్ట్గా ఆలోచించింది, దాదాపు ఈమెకి పిచ్చి తగ్గిపోయింది చూసి ఒక జడ్జిమెంట్కి వచ్చి ఆ నెక్స్ట్ డే ఆమె దగ్గరికి వెళ్ళి, మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అండి అని చెప్పి, మీకు పిచ్చి తగ్గిపోయింది, అదే మీ గుడ్ న్యూస్, మీరు ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. మరి బ్యాడ్ న్యూస్ ఏంటంటే, మీరు నిన్న సేవ్ చేసిన అబ్బాయి పొరపాటున ఉరేసుకొని చనిపోయాడు అని చెప్తారు. అప్పుడు ఈమె, అయ్యో లేదు, అబ్బాయి ఉరేసుకొని చనిపోలేదు, నేనే వాటర్లో పడిపోయాడు కదా, బాగా తడిచిపోయి ఉంటాడని రాత్రి నేనే లాక్కొచ్చి పొద్దున ఎండొస్తుందనేసి ఆ చెట్టుకి అలా తాడు కట్టి ఎండబెట్టాను అంటది. డాక్టర్లు ఆశ్చర్యపోతారు. అది స్టోరీ. ద మోరల్ ఆఫ్ స్టోరీ ఏమంటే, ఎప్పుడూ కూడా తొందరగా ఎవరిని జడ్జి చేయకండి. చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. ఎవరిని తొందరపడి జడ్జి చేయకండి. అంటే అది మీరు పనిచేసే ఆఫీస్ కావచ్చు, మీరు జర్నీ చేసే బస్ కావచ్చు, మీ పక్కింటి వాళ్ళు కావచ్చు, మీ బంధువు కావచ్చు, మీ స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కూడా వెంటనే ఒక ఒపీనియన్కి, ఒక జడ్జిమెంట్కి రాకండి. ఒకరికి మనం ఒక సర్టిఫికెట్, ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి అంటే చాలా డీప్గా చూడాలి, చాలా డీప్గా ఆలోచించాలి. సో అలా, ఎందుకంటే ఈ విషయంలో చాలామంది, మనము కాలేజీ పిల్లలైతేనేంది, వర్క్ చేసే ఎంప్లాయీస్ అయితే ఏంది, చాలామంది అతను చాలా బాగా మాట్లాడతాడు, అతను చాలా బాగుంటాడు, చాలా మంచివాడు, నాకు ఈ సహాయం చేశాడు, మాకు చాలా పరిచయస్తుడు, ఇలా సంథింగ్ ఇలా ఒపీనియన్తో అనవసరమైనటువంటి ట్రావెల్ అవ్వడము, ఆ ట్రావెల్లో జీవితాలను కూడా కోల్పోయిన సందర్భాలు ఉంటాయి. సో బీ కేర్ఫుల్. ఎందుకంటే మనము కరుడుగట్టిన మనుషుల మధ్య ఉన్నాం.